డిబేట్లకు వచ్చారు, రవి గారు వచ్చారు, నగేష్ నాయక్ గారు వచ్చారు, రామ్మూర్తి గారు వచ్చారు. అందరూ కూడా చాలా డిబేట్లో పాల్గొన్నాం. సరే, ప్రభుత్వం మరి ఈ రోజున 19,000 పోస్టులు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు యాక్చువల్గా నోటిఫికేషన్ పడాలి. ఆయన మొన్న కాన్క్లేవ్లో చెప్పారు 5,000 పోస్టులు వేస్తామని. సో మరి 5,000 పోస్టులు వేస్తామన్నా కూడా మీరు ఎందుకు ఇంకా ఉద్యమాలు చేయడానికి అంటే మీరు ఇంకా దీని మీద గవర్నమెంట్ మీద ఎందుకు ఇంకా ఒత్తిడి తీసుకొస్తామన్నారు? ఏంటి అసలు మీ మోటివ్ ఏంటి? నా వాస్తవానికి 3 సంవత్సరాలకు దగ్గరకు వస్తుంది ప్రభుత్వం ఏర్పడి. 2 లక్షల ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, ఖాళీలపై వేసిన శాంతకుమార్ కమిటీ రిపోర్ట్ లేదు, సిలబస్ పై వేసిన బాలకృష్ణారెడ్డి రిపోర్ట్ లేదు, పేపర్ లీకేజ్ పై వేసిన సిట్టు లేదు. గతం లోపల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఊరిచ్చి జీపీఓలు 10,000 పోస్టులు నిరుద్యోగులతో భర్తీ చేస్తున్నామని చెప్పిండు. అది తర్వాత తీరా నిరుద్యోగులం అందరం వచ్చి కోచింగ్లు తీసుకొని హాస్టల్ ఫీజు అంతా అయిపోయిన తర్వాత 6-7 నెలల తర్వాత మళ్ళీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చి వీఆర్ఏ పాత వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది కాబట్టి వాళ్ళతోటే భర్తీ చేస్తున్నామని చెప్పిండు. తీరా దాంట్లో కూడా 5,977 పోస్టులు మిగిలినాయి, అవన్నీ భర్తీ చేస్తారేమని చెప్పి ఇంకా ఇప్పటికి కూడా కోచింగ్ పోతున్నటువంటి సందర్భంలో గతం లోపల ఇవే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2022లో వచ్చింది. 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలలో ఈయన ఏమన్నాడు, డీజీపీ శివధర్ రెడ్డి గారు ఏమన్నారు, గతం లోపల 17,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, డెఫినెట్గా 17,000 పోస్టులని నిరుద్యోగులతోటి భర్తీ చేస్తాము, త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది, అందరూ కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పిండు శివధర్ రెడ్డి గారు. గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ డబ్బులు తీసుకొని అప్పులు అంతా చేయొచ్చు, మళ్ళీ కోచింగ్ సెంటర్లో పడి కోచింగ్లు తీసుకొని స్టడీలు తీసుకొని సంవత్సరం అయిపోయింది. ఆయన రాజీనామా అయ్యేది రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోయిండు. ఆయన రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోయిండు, అయినా కూడా నోటిఫికేషన్ రాలేదు. తర్వాత సివి ఆనంద్ గారు వచ్చేసి 19,000 ఆయన 17,000 పోస్టులు అంటే ఈయన 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినాం, ప్రభుత్వం 5,000 పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపింది అని చెప్పిండు. మరి మిగిలిన 13,000 పోస్టులు ఎక్కడ పోయినట్టు, ఏం చేస్తున్నట్టు అవి అసలు అమ్ముకుంటుండ్రా లేకపోతే అంటే నిరుద్యోగులతోటి ఇప్పటికే నోటిఫికేషన్ రాక నిరుద్యోగులు ఆవేదన గురై ఆత్మహత్యలు 20 మంది ఆత్మహత్యలు చేసుకుంటే వీళ్ళు మధ్యలో వచ్చి కోచింగ్ సెంటర్లో అన్నిటికీ అయిపోయిన తర్వాత మళ్ళీ 5,000 తీసుకొచ్చి భర్తీ చేస్తాం, 5,000 పోస్టులు మిగిలిన పోస్టులు కష్టం అన్నట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం కష్టమని చెప్పిందా? మేము 19,000 పోస్టులు వేయము, ఓన్లీ 5,000 పోస్టులు వేస్తాం, ఓన్లీ 5,000 పోస్టులు వేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇంకా మిగతా వేయమని ఏం చెప్పలేదు కదా. మీరు ఇంకెప్పుడు ఇస్తారన్నా? ఇప్పుడు 5,000 పోస్టులు ఇచ్చినప్పుడు మిగిలిన ఇయ్యనట్టే కదా ఇక అర్థము. 5,000 పోస్టులతో ఆల్రెడీ స్టేట్మెంట్లు అన్ని రేవంత్ రెడ్డి గారే టైం ఉంది, 2 నెలలు టైం ఉంది కదా, ఓపిక కొంచెం. అన్న వయసు ఉంటుంది కదా, వయసు పెద్ద సమస్య వచ్చి పడ్డది. ఇప్పుడు 44 పెంచినట్టున్నారు కదా, 32 ఉంది, 32 కానిస్టేబుల్ కు ఉంది, దీనికి ఎస్ఐకి 35 ఉంది. వయో పరిమితి కూడా పెంచమని చెప్తున్నాం మేము, 35 ఇయర్స్ కానిస్టేబుల్ కు అండ్ ఎస్ఐకి 38 ఇయర్స్ వయో పరిమితి పెంచమని అడుగుతున్నాం. దానికోసం పెంచమని అడుగుతుంటే దానికోసం లైబ్రరీలో చుట్టూ ఎక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళు అసలు నిన్నటి నుంచి మొత్తం అసలు వాళ్ళు ఎట్లా అంటే అడగ తినేటోళ్ళు వస్తారు లైబ్రరీలకు, ఆ రూపంలో వచ్చారు ఇంటెలిజెన్స్ వాళ్ళు హైదరాబాద్ లో మఫ్టీలో మొత్తం వాళ్ళు ఇంటెలిజెన్స్ మొత్తం నిరుద్యోగుల కోసం పెట్టారు. వాళ్ళు ఎప్పుడు ధర్నా చేస్తారు, ఎప్పుడు పోయి అరెస్ట్ చేసి నిర్బంధించాలి. ఒకవేళ నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నాయంటే పరిస్థితులు ఇప్పటికే వాళ్ళకి సహనం నశించిపోయింది, వాళ్ళ జీతాలు ఆగం చేసినాం మేము. నిరుద్యోగులు చాలా ఆవేశంతో ఉన్నారు, మా మీద తిరగబడితేనంటే కష్టమైన పరిస్థితులు వస్తాయని చెప్పి పోలీసు వాళ్ళు మఫ్టీలో మొత్తం హైదరాబాద్ సగానికి సగం 90% నిరుద్యోగుల మీదే పెట్టారు. వాళ్ళని ఎదురు చూసుకుంటున్నారు. ఇప్పుడు మేము ఏం అడుగుతున్నామంటే 4 సంవత్సరాలు అయింది, మీరు వయో పరిమితి పెంచలేరు, 5,000 పోస్టులు 5,000 పోస్టులు అయితే ఎక్కడొస్తాయి? ఇప్పుడు హైదరాబాద్ జియో 46 రద్దు చేయలేరు, హైదరాబాద్కి 2,000 పోస్టులు పోతాయి, ఉమెన్స్ రిజర్వేషన్ 33% అక్కడ పోతాయి. జిల్లా పరంగా 10 రిజర్వేషన్ పరంగా తీసుకుంటే అన్ని ఓంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరికీ ఓంగా, వికలాంగుల కోట ఆ కోట ఈ కోట అన్ని కోటలు ఓంగా 1-2 పోస్టులు వస్తాయి. తీరా అందులో కూడా 1-2 పోస్టులు వస్తే చాలా మందికి ఇప్పుడు సేమ్ మార్కులు వచ్చిన వాళ్ళు 100,000 మంది ఉంటారు. ఏదో క్యాష్ పరంగా వాళ్ళకి సెలెక్ట్ అయిన అనుకో, మిగిలిన వాళ్ళంతా సేమ్ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు బాధపడి డిప్రెషన్ కూడా చనిపోయే సందర్భాలు కూడా వస్తాయి. దాన్ని కూడా వీళ్ళే బాధితులు అవుతారు. ఇప్పుడు ఒకటేసారి ఇప్పటికే మేము 4 సంవత్సరాలు నోటిఫికేషన్ లేక మీరు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఎందుకు భర్తీ చేయట్లేదు? ఇన్ని 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంటే మీరు తీరా ఇప్పుడు వచ్చి 5,000 పోస్టులు భర్తీ చేస్తామంటే ఇప్పుడు అవి ఎవరికి సరిపోతాయి? తర్వాత నిరుద్యోగులు ఏమన్నా ఇంత కష్టపడితే ఉద్యోగాలు సరిపోక ఏమన్నా చేసుకుంటే బాధితులు ఎవరు? ఇప్పటికీ గతంలో 46 జియో రద్దు చేయకుండా 140-120 మార్కులు వస్తే కూడా నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలో ఉద్యోగాలు రాక 46 జియో రద్దు చేయండి అని చెప్పి ఇప్పటికి వాళ్ళంటే తిరుగుతూ ఉన్నాం. నీ జియో 46 రద్దు చేయలేవు, వయో పరిమితి పెంచలేవు, నీ పోస్టులు తీరా వచ్చేసరికి 5,000 పోస్టులు ఇచ్చినావు. ఏం చెప్పాలి ఇంకా రేవంత్ రెడ్డి గారికి? ఆయననే డైరెక్ట్ వచ్చి ఒక్కొక్క విధంగా, డీజీపీ శివధర్ రెడ్డి గారు ఆ విధంగా, సివి ఆనంద్ గారు అసలు 19,000 పోస్టులు
ప్రతిపాదన పంపితే 5,000 పోస్టులతోటే నువ్వు ఎందుకు ఆమోదం తెలిపినట్టు? అంటే ఎలక్షన్ ఏజెండా కోసం, ఎలక్షన్లు ఇప్పుడు లేవు, ఎలక్షన్ మూమెంట్లో మిగిలిన పోస్టులు వేసి వాళ్ళని ఏదో కూర్చుని పెడదామనే ఉద్దేశంతో ఎందుకు మరి ఈ విధంగా నిరుద్యోగుల మీద ఇది చేస్తుంది? గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఊరిచి ఇట్లా చేసిండు. మరి వీరు కూడా ఊరిచి లాస్ట్కి వస్తే 5,000 పోస్టులతోనే భర్తీ చేస్తున్నారు. మరి ఇప్పుడు నిజంగా ఇప్పుడు 5,000 పోస్టులతోటి మాత్రం భర్తీ చేస్తున్నంటే 100% 15 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 15 లక్షల మంది నిరుద్యోగులకు 5,000 పోస్టులు ఏ విధంగా జరుపుతున్నా సగం హైదరాబాదే పోతున్నాయి. వాళ్ళందరూ మా గనక ఇప్పుడు రోడ్ల మీద 2,000 పోస్టులు 2,000 పోస్టులు హైదరాబాద్ 2,000 పోస్టులు, ఉమెన్స్ కు 1,500 పోస్టులు ఇస్తే కోట కింద రిజర్వేషన్ కోట, ఈడబ్ల్యూఎస్, వికలాంగుల కోట, అన్ని కోటలు ఇస్తే 1-2 పోస్టులు వస్తాయి అన్న. ఇప్పుడు ఎంత అంటే ఖచ్చితంగా ఇదే 5,000 పోస్టులతోటి మాత్రం నోటిఫికేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి. 100%. దిల్సుఖ్ నగర్ నిరుద్యోగులు అందరూ బయటకు వచ్చిర్రు. 4 సంవత్సరాల నుంచి గత గవర్నమెంట్ 2016లో 17,000 పోస్టులు వేసిర్రు, 18లో 19,000 పోస్టులు వేసిర్రు, 22లో 16,000 పోస్టులు వేసిర్రు. మొత్తం 15,000 పోస్టులకు మించకుండా ప్రభుత్వం వేసినప్పుడు ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది? ఖాళీ ఉన్నాయి కదా, మీరే చెప్తారు ఖాళీ ఉన్నాయని చెప్పి. జూన్ 2 రోజే మాకు ఏదైనా నోటిఫికేషన్ విడుదల చేస్తారేమంటే 100 పోస్టులు, 289 పోస్టులు విడుదల చేశారన్న. ఏం చెప్పాలో, లక్షలాది మంది నిరుద్యోగులు ఉంటే ఫీజులు, ఒక్కొక్క ఫీజు ఇప్పుడు కానిస్టేబుల్కు 1,000 రూపాయల ఫీజు అప్లికేషన్ రాయడానికి వ్యాపారాలు మళ్ళీ నోటిఫికేషన్ గురించి ఎదురు చూడడం ముఖవేత్త అయితే అప్లికేషన్ల తోటి నిరుద్యోగులతోటి దండుకోవడం వ్యాపారాలు చేస్తారు. ఎంత ఘోరం అంటే అధికారం రాకముందు ఫ్రీ అప్లికేషన్ అని పెట్టారు. గత గవర్నమెంట్ టెట్ కానీ వేరే ఫీజులు 250, 300, 400, 500 దాటకపోతే కానీ ఈ ప్రభుత్వంలో అయితే నువ్వు 2 పోస్టులు ఉన్నాను కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 పోస్టులు వేసిండు, ఒక్కొక్కరితో 1,000 రూపాయల ఫీజు, అప్లికేషన్ ఫీజు. ఏం చెప్పాలి? ఎంతమంది రాశారు? ఇంకా రాలేదు, ఇంకా ఎగ్జామ్ ఎన్ని నోటిఫికేషన్? 20 పోస్టులకు 1,000 రూపాయలు అప్లికేషన్ పెట్టిండు. ఎంత దాన్ని కూడా వయోపరిమితి ఇస్తారు. ఇప్పుడు వయోపరిమితి పెంచండి అని అప్లికేషన్ ఎంతమంది పెట్టుంటారు? 20 పోస్టులకి 5 లక్షల వరకు. అది నేను అంటున్నా, 5 లక్షలు అంటే 1,000 రూపాయలు. 5 లక్షలు ఇంటూ అసలు నిజం చెప్పాలంటన్నా నిరుద్యోగులతోటి వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని నాగం చేస్తున్నారు అన్న. గత గవర్నమెంట్ ఎంత అయితే అణిచివేసిందో అంతకు రెట్టింతల కాంగ్రెస్ పార్టీ అణిచివేస్తుంది. ఇప్పుడు ప్రశ్నిస్తే ఆ నిరుద్యోగి వాడు బీఆర్ఎస్ కోవట్టు, ఆ కోవట్టు, నీకు ఉద్యోగం ఇటువంటి ముద్రలు. అసలు నువ్వు ఎంత ఇది చేసినా కానీ కూడా నువ్వు చదువు రాదు, నీకు ఎందుకు ఉద్యోగం రాలేదు, ఇవే ఇక క్వశ్చన్లన్నీ ఇవే. గతం లోపల గ్రూప్ 4కు 1:3 సెలెక్ట్ అయిన వాళ్ళు మేము సెలెక్ట్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఈ దళిద్రం అనొద్దు వాళ్ళు మా లైబ్రరీలో చుట్టూ ఎందుకు వచ్చి మమ్మల్ని ఎందుకు ఈ ఆశ పెట్టి 2 లక్షల ఉద్యోగాలు అది అని చెప్పారు. కానీ మా జీవితాలు అయితే సర్వనాశనం అయిపోయినాయి. అప్పుడే మేము కూర్చొని చదువుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చి మళ్ళీ వీళ్ళ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితే కాదు మాకు. అట్లా ఆ విధంగా నిరుద్యోగులు ఇప్పుడు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడడం ముఖ్యత అయితే అప్లికేషన్ల ఫీజులు ఉద్యోగుల 20-30 అప్లికేషన్ ఖాళీలు ఇవ్వడం, దానికి 1,000 రూపాయల 2,000 ఫీజులు అప్లికేషన్ పెట్టడం. అసలు ఏమనాలి వాళ్ళని? ఇన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉన్నాం. రవి గారు మీరు చెప్పండి, మీ వాదన వినిపించండి. ఎందుకంటే మీరు కూడా చాలా అంటే ఆవేదన వ్యక్తం